సరే వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను కూడా ఉన్నానంటే ఆ, అది ఓన్లీ నా టాలెంట్ ఒకటే కాదు, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అంటే ఏంటి అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీస్ ఇట్లు మీకు వచ్చాయి. అదే అదే ఒక మిస్టర్ పెళ్ళం కానీ ఒక శుభలగ్నం అంటే కానీ. మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయకపోయి ఉండొచ్చు, బట్ మంచి మంచి డైరెక్టర్స్, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్తో చేశాను. అవును. ఆ, అంటే బాపు గారు is, పేరు చెప్తేనే తెలియని ఎవరు ఉండరు అసలు. బాపు గారు సినిమానా పైగా ఆయన సినిమాల్లో హీరోయిన్స్ బాగా అవును ఫ్రేముల్ లాగా గీసి మరి తీసి అందంగా చూపిస్తారు. అందరు లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన, అది ఆయన అన్నమాట. అలాగే కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం, మంచి మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం, మంచి పడినాయి. అది నా గాడ్ గ్రేస్. అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి? నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ. అవునండి, నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ కాదు, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాబట్టి మూవ్ అవ్వను. సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒక హీరోయిన్ సౌందర్య గారు. ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే, అమ్మాయి బెంగళూరు, నేను బెంగళూరు. సో ఇద్దరు బెంగళూరు బాలికలు. ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర 3-4-5 పిక్చర్స్ కలిసి చేసాం మేము. సో చేసినప్పుడు అన్నా చెల్లెలు, అమ్మ దొంగ, ఇలా చేసామన్నమాట. అది చేసినప్పుడు మేమిద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది. ఇద్దరు పక్కన పక్కన కూర్చొని, ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే, ఇంకా వేరే ఏం ఉండదు ఆలోచన. మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకుని, ఆ కన్నడ మాట్లాడడం అనేది ఆ అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది, నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ వచ్చింది. కన్నడ సాంగ్స్ మాట్లాడడం, ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట. అయ్యి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకోవడం, నా పర్సనల్స్ అమ్మాయి చెప్పుకోవడం. ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు అమ్మని, ఇంత బిజీగా ఉన్నావు, ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు. ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది. తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో. అవును. అప్పుడు ఇక్కడ బ్రదర్ అమరు, అవును, రామని నాకు బోర్ కొడుతుంది, ఒంటరిగా ఉన్నాను అని ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్పూర్ అని షూటింగ్లో నేను వెళ్ళలేకపోయాను, వస్తానని చెప్పాను. సో అలా చాలా దగ్గర ఉండింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక సౌందర్య. తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్లీ ఏడ్ చేసి, నువ్వు ఇప్పుడు రా, నేను కలవాలి, నీతో మాట్లాడాలి నేను అంటే. టైం అప్పుడు 10 o'clock అయిపోయింది. నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే. తను ప్రశాంత్ కుటీర్లో ఉంది, నేను హోటల్లో ఉన్నాను. నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను. చెప్పేదాన్ని వెంటనే కారు వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీర్. వస్తే కూర్చొని, ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్గా ప్రశాంత్ కుటీర్ చాలా ఎంత పెద్ద హీరోయిన్ ప్రశాంత్ కుటీర్లో ఉండేది. ఇప్పుడు మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము, అమ్మాయికి అసలు మారలేదు, ఆ రూమ్ మారలేదు, ఆ ప్రశాంత్ కుటీర్ని వదలలేదు. అంతా వెజిటేరియన్ ఫుడ్. అవును, ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది, అది ఒక ఈ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అక్కడ వెళ్తే అసలు నన్ను హగ్ చేసుకుని బోర్ని ఏడ్చేసింది, చిన్నపిల్లలాగా ఏడ్చి. 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు, నేను అమ్మ ముగ్గురే ఉన్నాము అమ్మని అని ఏడ్చి. అన్నాను, ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి, నువ్వు నేను తనకు ధైర్యం చెప్పింది, నేను ఈక్వల్ అమ్మాయిలాగే. కానీ ఆ టైంలో అలా ఒకరికొకరు ఆద్దరు చెప్పుకొని అంత క్లోజ్ ఉండేది అన్నమాట అమ్మాయి. కానీ మరి అమ్మాయి పోయింది అలాగా, అప్పుడు అసలు నేను షూట్లో ఉన్నానండి అప్పుడు కూడా. ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను. చెప్తే నేను నమ్మలేదు. సౌందర్యాన్ని వేరే ఎవరైనా చెప్తున్నారు, సౌందర్య ఎలా పోతుందండి, ఎందుకు పోతుంది అన్నాను. అసలు నమ్మలేదు నేను. అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారంటే ఇంక నాకు పక్కన మనుషులు ఉన్నారని ఏడ్చేసానండి. ఎవరి దగ్గర ఉందో ఆ క్లిప్పింగ్స్ తెలియదు, కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది. చిన్న పిల్లలాగా ఏడ్చేసాను నేను, నాకు మాటలు రావట్లేదు, నాకు ఒక షాక్ లాగా అయిందనమాట. ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు. ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా ఇది ట్రూ అండి, నేనైతే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా,
నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో. అలా ఏడ్చేసాను నేను. సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి, చాలా మంచి అమ్మాయి పర్సనల్గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి. ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు. ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. నేననే కాదండి, అందరికీ సౌందర్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం కానీ లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ ఉండదండి. ఆల్మోస్ట్ మీలాగే మీ ఇద్దరు కనుక త్రాసులు వేస్తే అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది, మంచి ఆర్టిస్ట్, ఒక అమూర్ లాంటి సినిమా చేసింది, మంచి మంచి సినిమాలు వేసింది అలా. కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది. వాస్ షీ హ్యాపీ అండి బిఫోర్ మ్యారేజ్ ఆల్సో? హ్యాపీ అండి అమ్మాయి చల్లిమ. యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం, సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి. తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది, కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది, అది వేరు. తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా, మ్యారేజ్ చేసుకోవాలి, మనం మామూలు ఒక సామాన్య మనుషులాగా ఉండాలని, హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడేది నాకు తెలుసు అమ్మాయి. అలాంటి ఒక లైఫ్ ఆ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది. సినిమాలో ఒక అంత ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాధ. జగపతి బాబుని చేసుకుంటుందని ఒక టైంలో లేదండి, అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, ఆయన అలా లేదు. జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్, అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే. ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్, వాళ్ళు బ్యానర్లో చాలా చేసిన సినిమా 2-3 సినిమాలు ఏదో చేసింది అనుకో. సో అంతే తప్ప అలాంటివి లేదు. సౌందర్యకి అయితే అసలు ఆ థాటే లేదండి, అస్సలు లేదు. మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెప్పిన అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ అన్నగారు చెప్పారని అమ్మాయి చేసుకుంది. వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట, నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట వినేది. చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ అమ్మకి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు. అవును, అమ్మరు ఏం చెప్తే అది వినేది. అమ్మరే అంత డెసిషన్ అంతా కూడా ఎప్పుడు కూడా. అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదంతా ఊరికి అప్పుడంతా ఇండస్ట్రీ అంతా విపరీతంగా మాట్లాడుకున్నారు. లేదండి, మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, తెలుసు నాకు కూడా, బట్ లేదు అలాంటి లేదు. ఆ అమ్మాయికి లేదు, జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి. ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు, అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు అనమాట. కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు, అందుకని అలా వచ్చింది అది. వాళ్ళిద్దరూ కొంచెం ఒక 4-5 సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో. అవును. తర్వాత ఇప్పుడు క్వైట్ కాంట్రాస్ట్ రోజా గారు.